హాయ్ గైస్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నది మహేష్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి 2020 సంవత్సరంలో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ టిప్స్ ఏంటి అని మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మొదలు పెట్టారు. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాక అసలు తర్వాత ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తున్నారంటే కుకింగ్ ఛానల్ చేస్తున్నారు. సో నేను కూడా కుకింగ్ ఛానల్ పెడతాను, లేకపోతే టెక్ వీడియో చేస్తున్నారు, నేను కూడా టెక్ వీడియో చేస్తున్నాను. ఇలా కాదు, మనకంటూ ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం ఆ సబ్జెక్ట్ పైన మనం వీడియోస్ అయితే చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ నా ఛానల్లో ఉంది. సో నా ఛానల్లో ఏంటి అంటే ఓన్లీ యూట్యూబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఆ వ్యూస్ వచ్చినా సరే రాకపోయినా సరే, సబ్స్క్రైబ్ వచ్చినా సరే రాకపోయినా సరే, నేను ఏంటి అంటే నేను ఈ వీడియోస్ చేయాలి అనేది నేను ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకొని ఆ వీడియోస్ పైన చేయాలి. ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా ఛానల్ ఇంప్రూవ్ అయిన కొద్దీ మనకు వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో మనం ఏంటి అంటే ఒకటే కంటెంట్ మీద స్టాండ్ అయ్యి ఆ వీడియోస్ చేస్తున్నట్లయితేనే మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ తీసుకోండి. నా ఛానల్లో ఒక వీడియోస్కి అసలు వ్యూసే ఉండవు, కొన్ని వీడియోస్కి కొంచెం వ్యూస్ వస్తాయి, కొన్ని వీడియోస్కి బాగా వైరల్ అవుతుంది. సో ఈ విధంగా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను కంపల్సరీ ఈ వీడియోస్ మాత్రం చేస్తున్నాను. ఇంకేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్న ఏరియాలో ఒక పెద్ద ఈవెంట్ అవుతుంది, ఒక సినిమా యాక్టర్ వచ్చాడు. సో ఆ వీడియోని తీసి నేను యూట్యూబ్లో ఇంట్లో పెట్టచ్చు, కానీ నేను పెట్టను. ఎందుకంటే నాది దానికి సంబంధించినటువంటి వీడియో కాదు, ఓన్లీ యూట్యూబ్ సంబంధించిన వీడియో కాబట్టి నేను అటువంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయను. సో ఇలా స్టాండ్ తీసుకొని మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, యూట్యూబ్లో చాలా ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఉండాలి. చాలా మంది చెప్తుంటారు మేము కారు ఉన్నాము, మేము బంగ్లా ఉన్నాము అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. మాకెప్పుడు అవుతుందిరా బాబు అని మనం అనుకుంటూ ఉంటాం. సో అంటే యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు అనట్లేదు, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, కానీ అది ఎప్పుడు వస్తాయి అంటే మనం చాలా ఓపికతో పేషెన్స్తో యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకు అనేది మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో యూట్యూబ్లో రావగానే మనం సక్సెస్ అయిపోయి లక్ష డబ్బులు సంపాదిస్తాం అనేది అది కాని పని. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత కంపల్సరీ ఓపికతోనే వీడియో చేస్తేనే మన సక్సెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్లో మ్యూజిక్. ఈ మ్యూజిక్ని మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా వాడకండి. కొన్ని ఏది థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. సో అందులో మ్యూజిక్ వాడడం వల్ల ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ రాదని చెప్తూ ఉంటారు. సో అటువంటి వాటి వల్ల కూడా మనకు మానిటైజేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇంకా కొన్ని యాప్స్ ఏంటంటే అది అమౌంట్ పే చేసి వాటిని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అందులో ఫిలిమోరా కానీ అలా యాప్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అందులో అది మ్యూజిక్ వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఎటువంటి మ్యూజిక్ కానీ సినిమా పాటలు కానీ ఇటువంటి మాత్రం మీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా వాడకండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీ యూట్యూబ్ ఛానల్లో ఫేస్ క్యామ్ వీడియోస్ మాత్రమే చేయండి. సో ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్కి అనేది ఎంగేజ్మెంట్ బాగుంటుంది. సో అది ఎలా అంటే, మీరు ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తున్నారు, మీరు ఓన్లీ ఫేస్ చూపించకుండా ఓన్లీ ఆడియో పెట్టి చేస్తున్నాకో మన వీడియో అనేది ఎవరు చూడరు. సో మనం మన గడబడి ఫేస్తో చెప్పినట్లయితే ఏమవుతుందంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం నెక్స్ట్ టాపిక్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమై కొంచెం స్కిప్ చేయకుండా చూస్తారు. సో ఇంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నా వీడియో చూస్తున్నారంటే నెక్స్ట్ ఏం చెప్తాడు అనే ఒక థాట్ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి సో అలా చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ చేస్తే మీ వీడియో కానీ మీ ఛానల్ కానీ సక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ డిజిటల్ కానీ కంప్యూటర్ కానీ క్లాసులు చెప్పినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది, అదే బ్లాక్ బోర్డ్ మీద టీచర్ క్లాసెస్ చెప్పినప్పుడు ఏ విధంగా అర్థమవుతుంది. సో మనకు బ్లాక్ బోర్డ్ మీద టీచర్ చెప్పినప్పుడు చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కూడా అంతే, మనం ఫేస్ చూపించుకుంటూ మనం వీడియో చేసినట్లయితే క్లియర్గా ఆడియన్స్కి అనేది రీచ్ అవుతుంది. సో ఈ విధంగా అనేది మన ఛానల్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే వీడియో చేసినప్పుడు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ అయితే చేయండి. వీడియోస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు డబ్బులు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ఫేస్ చూపించుకుంటూ చేసినట్టయితే మనం నార్మల్గా చేసిన వీడియోస్ కంటే ఈ వీడియోస్కి అనేది రెవెన్యూ అనేది ఒక 5 to 10 రూపీస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఫ్రెండ్షిప్కి మాత్రం చాలా దూరంగా ఉండండి. సో నేను నీకు సపోర్ట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయి అని ఇలాంటివి మాత్రం మీరు అస్సలు చేయకండి. జెన్యున్గా
వీడియో జెన్యున్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు జెన్యున్గా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావాలి. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మన వీడియోస్ కానీ మన ఛానల్కి అనేది గ్రోత్ అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది ఒక తప్పు అయితే చేస్తున్నారు. ఏంటి అంటే ఈ వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే చాలా ఇది ఏదో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ ఫేక్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ ఇలా తేవడం అయితే జరుగుతుంది. సో ఇలా తేవడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్స్క్రైబర్స్ వాచ్ టైం అనేది అది 1 మంత్ ఉండేది తెలీదు, 1 డే ఉండేది తెలీదు, అది ఎప్పుడు పోయేది తెలీదు. సో ఇటువంటి వేయడం వల్ల మన యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మన యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసినప్పుడు ఆ ఫేక్ సబ్స్క్రైబర్ ఫేక్ వాచ్ అవర్స్ అవి కౌంట్ చేయదు. కౌంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఛానల్ అనేది డిజేబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మానిటైజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఇటువంటి తప్పులు అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెట్టకండి. సో అది ఎలా అంటే ప్రజెంట్ యూట్యూబ్ లో రాగానే పెద్ద పెద్ద కెమెరాలు కొని, పెద్ద పెద్ద లైటింగ్ కొని, పెద్ద సెటప్ కొని ఒక 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు స్టార్ట్ చేసినట్ట యూట్యూబ్. మీరు యూట్యూబ్ లో వీడియో చేస్తుంటారు. సో మీ కంటెంట్ ఏదో ఒక కంటెంట్ వీడియో చేస్తుంటారు. మీ వీడియోస్ వైరల్ కావడం లేదు, వ్యూస్ రావడం లేదు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది, మీ వీడియోస్ అనేది ఆపేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రజెంట్ ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న మొబైల్తోనే వీడియోస్ అయితే షూట్ చేయండి. అండ్ ఒక లైటింగ్ అనేది ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ మనకు ఆపోజిట్లో ఒక బల్బు ఏది ఒక ట్యూబ్ లైట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రైపాడ్, ఒక 500-600 ఒక ట్రైపాడ్ ట్రైపాడ్ అండ్ ఒక 400-500 ఒక మైక్ అయితే తీసుకొని మీరు స్టార్ట్ చేస్తారు. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇవి సరిపోతాయి. సో మీ ఛానల్ అది ఇంప్రూవ్ అయిన కొద్దీ మీకు బ్యాటరీ కనుక అమౌంట్ వచ్చిన కొద్దీ మెల్లిమెల్లిగా కెమెరా కానీ ఒక రూమ్ సెటప్ కానీ అప్పుడు చేసుకోవడం వల్ల మీకైతే యూజ్ ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ అనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అనవసరంగా డబ్బులు అయితే పోగొట్టుకోకండి. ఇది అండి ఈరోజు మా టాపిక్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.